ఫలితాలపై ఉత్కంఠ, ఎవరి వాదన వారిదేనా? ఎవరి వాదన వారిదే, వాస్తవంగా ఎవరి వాదన వారిదే. ఎవరి వాదన ఎలా ఉన్నది అంటే, ఎక్కువ మంది మహిళల చుట్టూతా తిరుగుతున్నారు. మహిళల ఓటింగ్ పర్సంటేజీ 5 లక్షల ఓట్లు ఆడవారి కంటే ఎక్కువ ఓట్లు, మగవారి కంటే ఆడవారి ఓట్లు 5 లక్షల ఓట్లు ఎక్కువ పోలైనవి. ఈ ఓట్లన్నీ కూడా, ఆడవారి ఓట్లన్నీ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వటం వలన ఆ సంక్షేమం లబ్ధి పొందినటువంటి వాళ్ళందరూ కూడా తండోపతండాలుగా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేశారు. ఆ ఓట్లే అవన్నీ, ఆ ఓట్లే మాకు బలము అనేది వైఎస్ఆర్సీపీ వాదన. సరే, ఆడవాళ్లే అందరూ 1,69,00,000 మంది ఎందుకు వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి? సరే, కొంత వేసి ఉండొచ్చు, కొంత ఇది ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అభిప్రాయం ఏంటంటే, ఎవరైతే ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ప్రభుత్వ విధానాలు నచ్చక, అభివృద్ధి లేకపోగా రాష్ట్రం ఏమైపోతుంది అనేటువంటి ఒక ఆందోళనతోటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వద్దు అన్నటువంటి అభిప్రాయంతో ఎక్కువ మంది కూటమి వైపు మొగ్గి చూపి వేశారు. అందుకే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఆ పర్సంటేజ్ పెరగటం యొక్క ఉద్దేశమే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బలంగా ఉంది అని తీసుకొచ్చినటువంటి అంశం. వీటన్నిటికీ కూడా చాలా బలమైనటువంటి కారణాలు ఉన్నాయి అనేది వీరి ఉద్దేశం. సరే, మనం నిశ్చితంగా గమనించినప్పుడు ఎప్పుడైనా సరే 35% ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్సీపీ పార్టీకి, 35% ఓట్ బ్యాంకు తెలుగుదేశం పార్టీకి ఉండటం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి అంశం. ఎందుకంటే వాళ్ళ పార్టీలకు ఉన్నటువంటి బలాలు, వాళ్ళ పార్టీకి ఉన్నటువంటి ఆ సామాజిక వర్గాలు, ఆ నాయకత్వము, ఆ కింద కార్యకర్తలు, వాటి కింద ఉన్న ఓటర్లు, వాళ్ళ కింద ఉన్నటువంటి ఇవన్నీ కూడా, ఊర్లో ఉన్నటువంటి గ్రూపులు, ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళకి ఆ 35% ఓట్ బ్యాంక్ అనేటువంటిది కామన్గా ఉంటుంది. మరి మిగిలినటువంటి ఎన్నికలలో గెలవటానికి ఇప్పుడు ఈ ఎన్నికలలో కనీసం ఇంకా అక్కడి నుంచి ఒక 10% నుంచి 15% ఎవరికైతే వస్తే వారు గెలిచేటువంటి అవకాశం ఉంది. అంటే 45 నుంచి 50% వచ్చినటువంటి వాళ్ళు గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇక్కడ సింపుల్ లాజిక్, 35% దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు మొదలయ్యారు, 35% దగ్గర తెలుగుదేశం పార్టీ మొదలైంది వాళ్ళకున్న ఓట్ బ్యాంక్తో. జనసేన పార్టీ యాడ్ అవటంతో 7% యాడ్ అయింది, అంటే 42% వచ్చేసింది. అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు, లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదనేటువంటి అంశము, లేదా పెట్టినటువంటి కేసులు, జరిగినటువంటి విధ్వంసము, జరిగినటువంటి పరిపాలన, జరిగినటువంటి ఇవన్నీ ప్యాటర్న్స్ కూడా చాలా ఒక బలమైనటువంటి ఓట్ బ్యాంక్ టర్న్ చేసింది. ఉద్యోగులు, అత్యంత ప్రభావవంతమైనటువంటి ఉద్యోగులు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ పర్సంటేజ్ మొత్తం కూడా కూటమి వైపే నిలబడింది. అభివృద్ధి అనేటువంటి దాని వైపు నుంచి వాళ్ళందరూ వచ్చి నిలబడ్డారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు సంక్షేమ పథకాలు తీసుకున్నా కానీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకే ఓటేస్తారు. తెలుగుదేశం పార్టీకి, వైసీపీకి ఉన్నటువంటి ఎవరైతే సంక్షేమ పథకాలు ఇచ్చినా కానీ వాళ్ళు వైసీపీ పార్టీతో ఇప్పుడు ఉండారా లేదా అనేటువంటి దాంట్లో వాళ్ళు మళ్ళీ ఫాలో అవుతారా లేదా యువతలు ఇచ్చినటువంటి మేనిఫెస్టో బాగుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఇటు టర్న్ అవుతారు. ఇట్లా 100 కారణాలని మనం పరిశీలించినప్పుడు 35 + 7 42, ప్రభుత్వ ఉద్యోగుల పర్సంటేజ్ ఒక 3-4%, అంటే 45-46%. ఇవి కాకుండా ఎవరైతే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఉన్నటువంటి 3%, బీజేపీది వచ్చినటువంటి పర్సంటేజ్ 1%, ఈ రకంగా చూసుకున్న 49-50%కి వెళ్ళిపోతుంది అక్కడ క్లియర్గా. ఇవి కాకుండా నిజంగా పెరిగినటువంటి పర్సంటేజ్ ప్రభుత్వ వ్యతిరేకత ఎన్ని కనుక అయితే 52-53%కి వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యం లేదు. అలాంటి పరిస్థితి యువత కూడా మెయిన్ 10 లక్షల ఓట్లు అనేది మెయిన్. అది 10 లక్షల ఓట్లు కొత్త యువతలో దాదాపు 60-70% పడి ఉంటుంది. రెండోది, హైదరాబాద్ నుంచి బయట నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఓటింగ్లో 90% ఓటింగ్ కూటమికే పడి ఉంటుంది. ఎన్ని రకాల ఓట్లు తీసుకున్నా, ఏ రకమైనటువంటి ఓట్లు తీసుకున్నా, ఉమెన్ ఓటు కానీ, యువత ఓటు కానీ, ఇతర ఓట్లు కానీ, లేక ఏ ఓటు తీసుకున్నా కానీ ఎక్కువ బలమైనటువంటి ఓటు, ఎక్కువ ఓట్లు
కూటమి వైపుకి వచ్చేసాయి అనేది స్పష్టంగా కనపడుతుంది. మరి మాట్లాడలేదు చెప్పట్లేదు అనేటువంటి సందిగ్ధత రావచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఏదైనా మాట్లాడితే ఏం జరుగుతుంది, ఎటువంటి దాడులు జరిగాయి, ఎటువంటి విధ్వంసాలు జరిగాయి, ఎటువంటి కేసులు పెట్టారు, ఏ రకమైనటువంటి అరెస్టులు జరిగాయి అనేటువంటి ఒక భయం ఉంది ప్రజల్లో. అందుకని ఆ భయం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు మాట్లాడకపోవచ్చు, ప్రజలు మాట్లాడటానికి సంకోచించవచ్చు. మాట్లాడకుండా ఉంటేనే ఇంత తలల బగలగొడుతూ ఉంటే మాట్లాడితే ఇంకెంతమంది తలలు బగలగొడతారు అనేటువంటి ఒక భయం ఉండొచ్చు. అంటే మరలా వస్తే ఏమైద్ది అనేటువంటి భయంతో మాట్లాడకుండా ఉండొచ్చు. కానీ రేపు రాకపోయినప్పుడు వాళ్ళు మాట్లాడేటువంటిది, మా ప్రభుత్వం రాకపోతే అప్పుడు వాళ్ళు మాట్లాడేటువంటి ఇంకొంచెం బలంగా వేరుగా ఉంటుంది. ఇలా చాలా సమీకరణాలు చాలా ఉన్నాయి. ఈ 35% ఓట్ బ్యాంకులో జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి షిఫ్ట్ అయిందో ఆ షిఫ్ట్ అయినటువంటి ఓట్ బ్యాంకు ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు కొంత తగ్గింది. కానీ ఆయనతో పాటు మెజారిటీ ఓట్ బ్యాంక్ ఫార్వర్డ్ అయింది. ఎక్కడ దాంట్లో ముందు కొంతమంది బాగా డిఫర్ అయ్యారు. కానీ బట్ ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి మంచి చేసినా చెడు చేసినా ఇతను మనవాడు, మనం ఎందుకు అతను వదులుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఎలక్షన్ టైంకి వాళ్ళందరూ కూడా మెజారిటీ ఓట్ బ్యాంకు ఆయనతోటే కలిసి ప్రయాణం చేసింది, ఆయనకే ఓట్లు వేసింది. ఇందుట్లో ఎక్కడ సందిగ్ధత లేదు. కానీ ఉమెన్ ఓట్ బ్యాంక్ విషయంలోనే వాళ్ళు చెప్పేటువంటి థియరీకి వీళ్ళు చెప్పేటువంటి థియరీకి సింగిల్ ఒకటే ఒక థియరీ చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, మొన్న కూడా 2 days బ్యాక్ కూడా చెప్పాం. 2019లో చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ మేము ఇవ్వటం వలన రైతుపూట మహిళలు రైతులు 9 దాకా 10 దాకా క్యూ లైన్లో నిలబడి మాకు అందరు గొప్పగా వేశారు, మహిళల ఓట్లన్నీ నాకే అని మనమే గెలుస్తున్నాము మనమే అధికారంలో ఉండబోతున్నాం చంద్రబాబు నాయుడు గారు చెబితే లగడపాటి రాజగోపాల్ గారు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ తీసుకొని ఆ బెట్టింగులు చూసి జనం మొత్తం పెడితే ఉన్న ఆస్తులు పోయినాయి, ఎలక్షన్లో డబ్బులు పోయినాయి, ఉన్న ఆస్తులు కూడా పోయినాయి పందాలు పెట్టి. అది పుణ్యం రాజగోపాల్ గారిది. ఆయన ఎట్నో ఈ సంవత్సరం ఇలేదు ఎట్నో కొంచెం సరే. ఇది అయిపోయిన తర్వాత మరి 2019 మరి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అయిన తర్వాత చెప్పారు కదా, పసుపు కుంకుమ అన్నారు. పసుపు లేదు కుక్కం లేదు, మొత్తం తీసుకుపోయి ఎక్కువ మెజారిటీ ఓట్లు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటుకి పడింది. కానీ మెజారిటీ ఓట్లు అటు పడతాయి అంతే, వెళ్ళిపోతాయి. ఇప్పుడు మరి 2024లో కూడా మేము ఇచ్చాము, మేము సంక్షేమం చేసాము, మేము ఇచ్చాము, అందువల్ల మాకు ఓట్లేస్తారు అని అనుకోవటం. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అలాంటి పొరపాటు అయితే పడ్డారో ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పొరపాటే పడుతున్నారు అనేటువంటి దానికి బలంగా వినిపిస్తూ ఉంది. మరి ఇక జనం నొక్కున్నారు కాబట్టి రేపు 4వ తారీఖు 11-12 గంటలకల్లా మొత్తం అయిపోయింది. మొత్తానికి ఆల్మోస్ట్ ఒక 4 రౌండ్లు అయిపోయేటప్పటికి టఫా అని 12 గంటలకల్లా అసలు ఎవరు క్లియర్ మెజారిటీ అనేది వచ్చేస్తారు.